హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. ఈరోజు లోకి ప్లాన్ నుంచి మహి మధుని ఎలా కాపాడారో చూద్దాం ఈ వీడియోలో. వచ్చేసి లోకి ఉంటుంది కదా, లోకి ఒక ప్లాన్ వేస్తుంది మధు మీద. తను నైట్ 8 వరకు ఉంటుంది కదా, అప్పుడు ఏదన్నా ఒక చేయాలి, తనని దెబ్బ కొట్టాలి అని ప్లాన్ వేసి ఒకటి వాళ్ళ బీటెక్ ఫ్రెండ్ అంట అతన్ని పిలిచి ప్లాన్ అంతా చెప్తుంది. ఎవరు అతను అని శ్రేయ అడిగితే, నా బీటెక్ ఫ్రెండ్ తను, నేను ఈ ప్లాన్కి ఇప్పుడు వాడే చేస్తాడు అని చెప్తాడు. వచ్చేసి ఆ ప్లాన్ అనేది ఏంటి, ఆ ప్లాన్ అని శ్రేయ అడిగితే లోకి వచ్చేసి ఇదే ప్లాన్ అంటే సూపర్ ఉంది, ఈరోజు తన బతుకు మటాష్ అవుతుంది, రోజుతో నీ జీవితం సర్వనాశనం అవుతుంది అని శ్రేయ అంటుంది. మహి డాన్స్ చేస్తుంటే లోకి వచ్చేసి ఈరోజు నీ ఆఖరి రోజే అని మధుని చూసుకుంటూ చెప్తుంది. టైం అయిపోయిందని వెళ్ళిపోతారు. మధు ఒక్కతే ఉంటుంది కాలేజ్లో రిహార్సల్స్ చేసుకుంటూ. మమ్మీ వచ్చేసి తను కంగారు పడుతుంది, ఇంకా రాలేడేంటి అని మహి కాల్ చేసి, ఏమైంది నాన్న ఇంకా రాలేవు అంటే, ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ అవ్వలేదా అంటే, అయ్యింది మమ్మీ, వస్తున్నాను, ఒక 1 అవర్లో ఇంట్లో ఉంటాను, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, నేనేమి ఇంకా స్కూల్ పిల్లని కాదు కదా, కాలేజ్ నుంచి వస్తాను అంటే, అమ్మకి ఎవరైనా కానీ చిన్నపిల్లలాగానే కదా అని వాళ్ళ మమ్మీ అంటుంది. ఓకి ఎంత చెత్త ఉన్నదంటే అసలు తన అమ్మాయినైనా అనిపిస్తుంది. ఎందుకంటే పాపం మధు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే తన ఫ్రెండ్ అబ్బాయి ఉన్నాడు కదా, మధుని రేప్ చేయమని చెప్పి తనను పంపిస్తుంది. పాపం తను ఆమె రిహార్సల్ చేస్తుంటే ఆమె గదికి వచ్చి ఆమెని రేప్ చేయడానికి ట్రై చేస్తే పాపం చాలా పరిగెడుతుంది మధు. పరిగెత్తే అప్పుడు ఆమె అరుపులకు మ్యాడీ వచ్చేసి తను ఈ క్లాస్లోకి వచ్చేస్తాడు. నెక్స్ట్ ఫెల్లో గాడు మధుని రేప్ చేయడానికి వెళ్తే అప్పుడే మ్యాడీ వచ్చి వాడిని బాగా కొడతారనమాట. ఇంకా వానికి బాగా ఫైట్ అవుతుంది. అయ్యగానే పాపం మహి చేతికి దెబ్బ తాకుతుంది. ఆ వేస్ట్ ఫెలో ఏం చేస్తాడు, పాపం వాళ్ళిద్దరిని ఒకటే రూమ్లో వేసి లాక్ వేసుకొని వెళ్ళిపోతాడు, పారిపోతాడు. వాడు డ్రెస్ మొత్తం చినిగిపోతే పాపం మ్యాడీ షర్ట్ తీసి అదే జాకెట్ తీసి తనకిస్తాడు. మధు వచ్చేసి, ఏంటి మ్యాడీ ఇలా జరిగింది, ఏం కాదులే, తొందరగా ఎవరైనా డోర్ తెరుస్తారు, వెళ్ళిపోతాంలే అని చెప్తాడు. టెన్షన్ పడుతుంది. ఫోన్ ఉందా అంటే, ఫోన్ లేదు, నేను కిందనే మర్చిపోయాను అని అంటాడు అనమాట. అంటే వాళ్ళ పేరెంట్స్కి తెలియదు కదా తను ఇలా అయిందని, అందుకే టెన్షన్ పడుతుంది. రాత్రి అయినా నేను ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ నాన్న చాలా టెన్షన్ పడతారు మ్యాడీ అని అంటాడు. నువ్వేం టెన్షన్ పడకు, వాచ్మెన్ వచ్చి తెరుస్తారులే డోర్ అని మ్యాడీ చెప్తాడు. మమ్మీ వచ్చేసి ఆ వాచ్ వైపు చూస్తూ, ఇంకా మధు రాలేదేంటండి, నాకు చాలా కంగారుగా ఉంది అని అంటే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేశాను అనమాట. వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి, ఏమైంది ఇంకా రాలేదు అంటే, డ్యాన్స్ ప్రాక్టీస్ ఉందంటే తను వస్తుంది అని అంటాడు. ఒకసారి కాల్ చేస్తే గిట్ట లిఫ్ట్ చేస్తలేదమ్మా అని అంటుంది. నాకు భయంగా ఉంది, మొన్న రౌడీలు ఎంట పడ్డారు, మళ్ళీ ఇప్పుడు ఏమన్నా ఏంటొచ్చండి అని చాలా కంగారు పడుతుంది వాళ్ళ మమ్మీ. ఇది అపశంకంగా ఉందండి అని వాళ్ళ మమ్మీ అంటుంది. నువ్వేమి టెన్షన్ పడకు, ఏం కాదులే అంటే, చెంటి అందరికీ ఫోన్ చేసావంటే అందరికీ ఫోన్ చేశాను, ఎవరు రాలేదు అని అంటుంది అని చెప్తాడు వాడు. వాళ్ళ మమ్మీ అంటుంది, వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము అని అంటే, నరుగులో నవలపాలు అవుతామేమో రూపా, ఆడపిల్ల కదా అంటే, మళ్ళీ ఎంతసేపు ఇట్లా టెన్షన్గా ఉందామండి అని వాళ్ళ అమ్మ అంటుంది. స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళన్న వెతికిస్తారు కదా. అవునన్నా, సరే మేము వెళ్తాము, నువ్వు ఇంట్లోనే ఉండు, ఒకవేళ అక్క వస్తే మాకు ఫోన్ చేసి చెప్పని వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తారు వాళ్ళ అమ్మ నాన్న. చాలా పిలుస్తారు, ఎవ్వరు రారు అసలు. రాకపోతే తను వచ్చేసి మధుకి కాలుకి ఏమో కుచ్చుకుంటుంది అనమాట. ఏమైనా కుచ్చుకుందా నీకు అంటే, ఏమో తెలియదు మ్యాడీ అని అంటుంది. కాలు పట్టుకుంటాడు అనమాట. నువ్వు నా కాలు పట్టుకోవడం ఏంటి అంటే, ఏం కాదులే అని తనకు ఇలానే చూస్తుంది మధు. మ్యాడీ వచ్చేసి ఆ మధుకున్న కుచ్చుకున్నది తీసేసి తనకు చాలా పెయిన్ అవుతుంది. తగ్గిపోతుండే అని మ్యాడీ చెప్పేసి, నొప్పిగా ఉందా అంటే తగ్గిందని అంటుంది. మధు వచ్చేసి తన మ్యాడీ చేయిలు పట్టుకొని కళ్ళకు అద్దుకుంటుంది. ఏంటి ఇలా చేస్తున్నావు అంటే, మా మమ్మీ ఎవరన్నా కాళ్ళు పట్టుకుంటే ఇలా చేయాలి అని చెప్పిందంటే, సరే నేను గిట్ట ఇలానే చేస్తాను అని అంటాడు. తర్వాత టైం ఎంత అయిందని అడిగితే, 10 అయింది అని చెప్తాడు మ్యాడీ. అమ్మో 11:30 అయిందా, ఇంటి దగ్గర మా అమ్మ నాన్న చాలా కంగారు పడతారు, నాకు చాలా టెన్షన్గా ఉంది మ్యాడీ అంటే, ఏం టెన్షన్ పడకూడదు, సెక్యూరిటీ వాళ్ళు వచ్చేస్తే డోర్ ఓపెన్ చేస్తారులే అని అంటాడు. వాడు ఎందుకు వచ్చాడు, అసలు మన కాలేజే కాదు కదా అని మహి అంటాడు. అవును మ్యాడీ, మన కాలేజ్ కాదు, ఎవడో ఏమో నాకు తెలీదు అని మధు అంటుంది. ఏమైంది, వాడు ఇంకా ఫోన్ చేయలేడేమో అని అటు ఇటు తిరుగుతుంది. అప్పుడు ఒక మెసేజ్ వస్తుంది, వాయిస్ మెసేజ్ వచ్చి, మధు ఇంకా ఇంటికి వెళ్ళేదంట, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అని ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది. ఈ సైకోమోకంది ఏం చేస్తుంది, ఒక వేస్ట్ ప్లాన్ వేసింది. ఏం ప్లాన్ అంటే, మధు అతను రేప్ చేసినట్లు కాలేజ్లో అందరి ముందర ప్రూవ్ చేయాలి అని
అలా ఒక ప్లాన్ చేసిందనమాట. ఆ ప్లాన్ అనేది తిరిగి తనకే కొట్టేటట్లు ఉంది. ఎందుకంటే ఇప్పుడు లాక్ అయి ఉంది మధు అండ్ మహి ఆ రూమ్లో లాక్ అయి ఉంది. రేపు మార్నింగ్ ఏం జరుగుతుందో చూడాలి. వాళ్ళ ఇంట్లో గిట్ట అందరు టెన్షన్ పడుతుంటాడు, ఇంకా మ్యాడీ రాలేదేంటి అని. దేవ వచ్చాడు. దేవ వచ్చి ఏమైంది, అందరు ఎలా ఉన్నారు అంటే నాగవల్లి గారు అంటారు, ఏం లేదు బావా, మ్యాడీ ఇంకా ఇంటికి రాలేడు అని అంటారు. లేదు డ్యాన్స్ ప్రాక్టీస్ ఉందని చెప్పారు మామయ్య అని అంటే, డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంటే ఇంతవరకు రాకపోవడం ఏంటి, 2 అవుతుంది కదా, ఒకసారి ఫోన్ చేయండి అని అంటే ఫోన్ చేశాము, లిఫ్ట్ చేయట్లేదు అని నాగవల్లి గారు అంటారు.